కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 100 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చేసి పోతుండే. ఇవాళ యూరియా బస్ అన్న దొరుకుతుంది ఆఖరికి. ఫిబ్రవరి 8వ తారీఖు ఈరోజు రైతు బంధు పడ్డదా? మరి ఏమీ లేకుండా మనకు సిగ్గు లేకుండా వాళ్ళకి సిగ్గులేదు. రేవంత్ రెడ్డి పచ్చి దొంగవాడు, వానికి సిగ్గులేదు. మరి మనకన్నా ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళని నమ్మేందుకు ఆలోచించుర్రి. వస్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు, అక్క ఇంటింటికి వస్తారు. చెల్లెమ్మ దయచేసి వినాలి మీరు. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి. ఇప్పుడు ఏం లేదు, చేతిలో 1000 రూపాయలు 2000 రూపాయలు పెడితే మళ్ళీ నాకే కుదురుతారు అనుకుంటాను. మీరు నర్సంపేట బిడ్డలు మామూలు కాదు. మీరు ఇది విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ. కమ్యూనిస్టులు గతంలో రాష్ట్రం మొత్తాన్ని ఉర్రూతలో విప్పిన గడ్డ నర్సంపేట. ఆలోచించి ఓటైంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మళ్ళీ 3 ఏళ్ళు దొరకరు, ఇంకా 3 ఏళ్ళు దొరకరు. అందుకే చెప్తున్నా, ఆగం కాకుండా ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు.